హాయ్ అండి, వెల్కమ్ టు అబిన్ఫో. ఇల్లు లేని కుటుంబాలకు 30 లక్షలు. రాష్ట్రంలో ఇల్లు లేని కుటుంబాల లెక్క తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా 30,29,515 కుటుంబాలకు నివాసం ఉండడానికి ఇండ్లు లేవని ప్రభుత్వం గుర్తించింది. అంటే ప్రతి జిల్లాలో యావరేజ్గా 90,000 కుటుంబాలకు ఇండ్లు ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన అప్లికేషన్లు వడపోసిన తర్వాత ఈ లెక్క తేలింది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇచ్చామని చెప్పుకుంటున్నప్పటికీ లక్షల్లో అర్హులకు అవి అందలేదని ఈ లెక్కలో స్పష్టమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం గత ఏడాది అప్లికేషన్ తీసుకొని ఇందులో 80 లక్షలకు మంది పైగా ఇల్లు లేవని వెల్లడించింది. ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రత్యేక యాప్ను రెడీ చేసిన ప్రభుత్వం ఆ డేటా మొత్తాన్ని క్షేత్రస్థాయిలో సర్వే చేసి విశ్లేషించింది. నిజంగా ఇల్లు లేని వారికి పేదలకే ఇందిరమ్మ ఇండ్లను శాంక్షన్ చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా చేపట్టిన సర్వేలో రాష్ట్ర వ్యాప్తంగా 30.29 లక్షల కుటుంబాలకు ఇల్లు లేవని వెల్లడైంది. ఇందులో కొందరు గుడిసెల్లో మట్టి గోడలు ఇంటిలో నివాసం ఉంటున్న పేదలకు కూడా ఉన్నట్టు ప్రభుత్వం అయితే గుర్తించింది. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా తొలి విడతలో సొంత జాగా ఉన్న వాళ్ళకి ఆర్థికంగా సాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఇప్పుడున్న వివరాల ప్రకారం సొంత జాగా ఉన్న కుటుంబాలు 18.68 లక్షలుగా ఉన్నాయి. జాగా లేని వాళ్ళే ఎక్కువ. ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కలో సొంత జాగా సైతం లేని కుటుంబాలు 1.60 లక్షలు ఉన్నట్టు తేలింది. అయితే ఈ కుటుంబాలకు జిహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువగా ఉన్నాయి. జిహెచ్ఎంసీలో ఉన్న అర్హుల లిస్టులో సొంత ఇల్లు లేనప్పటికీ 12,000 కుటుంబాలకు ఇంటి జాగాలు ఉన్నాయి. అసలు సొంత స్థలం లేని కుటుంబాలు 4.45 లక్షలు ఉన్నాయి. ప్రధానంగా గ్రామాల్లో ఎక్కువ మందికి హౌస్ సైట్స్ ఉన్నట్లు అధికారులు అయితే ప్రభుత్వాన్ని నివేదించారు. అదే పట్టణ ప్రాంతాలు వచ్చేసరికి ఇంటి స్థలాలు లేవని పేర్కొన్నారు. అందులో భాగంగానే పట్టణ ప్రాంతాల్లో అపార్ట్మెంట్ల మాదిరి ఇళ్లను నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఇక జిల్లాల వారిగా చూస్తే అత్యధికంగా నల్గొండ జిల్లాలో ఎక్కువ మంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్గా. అందులో భాగంగానే పట్టణ ప్రాంతాల్లో అపార్ట్మెంట్ల మాదిరి ఇళ్లను నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తుంది. అయితే గత ప్రభుత్వం ఏదైతే డబుల్ బెడ్రూమ్ నిర్మించి పేదలకు అందించిందో అదేవిధంగా ఎవరైతే హైదరాబాద్లో ఉంటున్నారో జిహెచ్ఎంసీ పరిధిలో వీళ్ళకు సొంత స్థలం కేటాయించాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళే ఒక డబుల్ బెడ్రూమ్ టైప్ లాస్ట్ టైం ఎలా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా కట్టిందో అలానే కట్టి ఇవ్వాలనే ఉద్దేశంలో అయితే ఒక ఆలోచన అయితే ప్రభుత్వం అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే మనం గతం నుంచి చెప్తున్నా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఎవరికైతే స్థలం లేదో ఇప్పుడు నిరుపయోగంగా అలాగే కొన్ని డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేయగా మిగిలిన ఏవైతే ఉన్నాయో అవి కూడా పంపిణీ చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు. ప్రతి జిల్లాలో యావరేజ్గా 90,000 ఫ్యామిలీస్లకు ఇండ్లు లేవు. సొంత జాగా కూడా లేని వాళ్ళు 11.60 లక్షలు. జిహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ కుటుంబాలు. ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో వెల్లడి. సర్కార్కు చేరిన లెక్కలు. ఏదేమైనప్పటికీ కూడా ప్రతి పేదవాడి కల నెరవేరాలని ఆశిస్తూ అలాగే ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఎలా నిర్మించి కట్టిస్తే మాత్రం ఈ ఇందిరమ్మ ఇండ్లు చాలామంది పేదలకైతే ఉపయోగపడతాయనే ఆలోచనతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అబిన్ఫో.